హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ రివ్యూ అండి. రెండవ సాటర్డే. ఈ ఎపిసోడ్ చూసిన ఎంతమందికి నాకు సార్ ఈవేళ స్టేజ్ మీద బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఏ విధంగా మాట్లాడారు, అసలు గట్టిగా అయితే వాయిస్తారు కొంతమంది నేను అనుకున్నాం, కానీ ఎక్కడ ఎటువంటిది ఏంది లేదు, అంతా స్వీట్ స్వీట్ గా కూల్ గా అయితే అయిపోయింది. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు సార్ బాగా ఒక రేంజ్ లో వేసుకుంటారు కొంతమందిని అని అయితే మనం అనుకున్నాం, కానీ అవన్నీ చూస్తానే మాత్రం నాకైతే అనిపించిందండి. ఎందుకంటే మరి అది గేమ్ లో ప్లాన్ ఈ భాగం ఏదో మనకైతే తెలియదు. చాలా స్వీట్ గా సోనియాని అయితే చాలా స్వీట్ సోనియాని, నువ్వు చాలా క్లెవర్ స్టూడెంట్వి, నువ్వు 90 మార్క్స్ రావాల్సినవి, నీకు 40 వచ్చినాయి కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ అవ్వాలి, అంటే నువ్వు ఇంకా రెచ్చిపోవని ఇండైరెక్ట్ గా హింట్ అయితే ఇచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఉం? అలాగే యష్మి గౌడ చేసిన అరాచకాలు ఇంత అంతా కాదండి. అసలు ఈ వీక్ లో చేసిన ఎపిసోడ్లు అరాచకాలు అన్ని చేసిన నాకు సార్ అయితే నువ్వు తప్పు చేసావమ్మా అని మాత్రం మామూలుగానే మందలించారు. అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే నువ్వు ఇంకా ఇంకా బాగా రెచ్చిపోవాలి, నువ్వు ఇంకా కూడా ఎక్కువగా అల్లరి చేయాలి, ఇంకా అందరినీ రాసి రంపాన పెట్టాలి అన్నట్టు ఉంది. అసలు మణికంఠ విషయంలో యష్మి చేసిన రచ్చ అయితే మామూలు కాదండి. అంత 239 గ్రామ్స్ తెచ్చిన మణికంఠనైతే అసలు నాకు సంబంధమే లేదు, నువ్వు పో అన్నట్టు తోసి పాడేసింది. అసలు నా ఇష్టం, నా సంచాలక నిర్ణయం నా ఇష్టం అని అయితే. అదే ప్రేరణ విషయానికి వస్తే మాత్రం ప్రేరణ చక్కగా చేయలేదు, అందుకే నేను రెడ్ లో పెట్టాను అని చెప్పింది. తన క్లాన్ లో పృథ్వీని అభినవ్ అయితే గ్రీన్ లో పెట్టింది, అలాగే సోనియాని ప్రేరణ అయితే రెడ్ లో పెట్టింది. అసలు యష్మి స్టార్టింగ్ లో నాకు సార్తో ఒకలాగా మాట్లాడింది, తర్వాత మళ్ళీ బ్రేక్ అయ్యాక మళ్ళీ ఇంకోలా మాట్లాడింది. ఆడియో వీడియో రెండు చూసిన తర్వాత అప్పుడు మాట మరి సార్ నాది నైనిక వాళ్ళ గ్రూప్ పెద్ద క్లైన్ గా సార్, అందుకనే వాళ్ళ ఫుడ్ ఇబ్బంది అవుతుందని నేనైతే అబద్ధం అయితే చెప్పాను అని. ఏం నాటకాలు, సీరియల్ నాటకాలకు మించి అయితే యష్మి గౌడ నాటకం చేసింది అనిపిస్తుంది. అసలు ఆవిడికి మాట్లాడితే తంతే కన్నీళ్ళు వచ్చేస్తే, నవ్వు అంటే అసలు ఆ డ్యాన్స్ ఏంటి, పిచ్చి డ్యాన్స్ ఏంటి, ఆ సాక్స్ డాన్స్లు ఆమె కింద పడి అయితే పడి డ్యాన్స్ చేసింది. ఈ నాటకాలు బిగ్ బాస్ హౌస్ లో కూడా కొనసాగిస్తుంది. మరి ఇది ఎంతవరకు, మరి నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉంటుందా? నాకు సారు మెత్తగానైతే చెప్పారు తప్ప గట్టిగా అయితే చెప్పలేదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అసలు ఈ వారం చేసిన రచ్చకి ఏమైపోద్దా అనుకున్నా. సోనియా ఉంది, సోనియా అసలు ఏ పర్ఫామ్ చేసింది నాకు అర్థం కావట్లేదు. వచ్చిన కానించి వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, విష్ణు ప్రేమ చేసుకోవటం, ఇలా నానా చేసి ఆ పృథ్వీని ఆ నిఖిల్ని పక్కన వేసుకుని, అభినవ్ని పక్కన వేసుకుని, ఇద్దరిని పక్కన వేసుకుని చక్కగా ముచ్చట్లు పెట్టి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి ఎగరవుతుంది తప్ప సోనియా ఫిజికల్ ఫిట్నెస్ గా ఆడలేదు, ఏది ఆడలేదు. జస్ట్ మైండ్ గేమ్ మాత్రం ఆడుతుంది, స్ట్రాటజీలు ఉపయోగించి. అదేమో నిఖిల్ని ఏదో చేద్దామని చూస్తుంది, కానీ నిఖిల్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఈ వీక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతను ఈ వీక్ ఫుడ్ లేకపోయినా దేనికి టెంప్ట్ అవ్వకుండా, ఫుడ్ మణికంఠ ఎన్నోసార్లు తెచ్చి ఎంతో టెంప్ట్ చేసినా కూడా టెంప్ట్ అవ్వకుండా నిఖిల్ అయితే హైయెస్ట్ అమౌంట్ అయితే గెలిచాడు. బిగ్ బాస్ సీజన్ విన్నర్ అమౌంట్ కి అయితే యాడ్ అయింది. ఇంత పెద్ద క్లాన్ అయిన రెండు క్లాన్లు ఏం చేసినట్టు, మరి ఊరికి వాళ్ళ మీద వీళ్ళ మీద అరవటం కరవటం తప్ప ఏమైతే చేయలేదు. అందుకనే దెబ్బతో ఆ రెండు క్లాన్లు అయితే డిస్మిస్ అయితే చేశారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో మీకు చెప్పాను, రెండు క్లాన్లను చేసే ఉద్దేశం బిగ్ బాస్, అందుకని రాను ఒక క్లాన్ నిర్వీర్యం చేసి రెండు క్లాన్లు ఉంచాలని అయితే బిగ్ బాస్ ప్రయత్నం. అలాగే అనుకున్నట్టే రెండు క్లాన్లు క్లోజ్ చేసి నిఖిల్ క్లాన్ అయితే ఉంచారు. నిఖిల్ మాత్రం అప్రిషియేట్ చేశారు, అది మాత్రం చాలా గర్వించదగ్గ విషయం ఈ విషయంలో. కానీ సోనియా విషయంలో నాకు సార్ అయితే ఇంకా గట్టిగా చెప్తే బాగుందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఊరికే విష్ణుప్రియని బాగా ఇచ్చేస్తుంది, ఆమెమో ఏదైనా కామెడీగా చేస్తే ఈమెమో హర్ట్ అవ్వటం, ఇట్లా వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది, కానీ ఎక్కడెక్కడ తగ్గట్లేదు. నామినేషన్ లో బెబ్బుల్లా రెచ్చిపోతుంది. నేను ఆడపుల్లి అని నోట్తో చెప్పుకోవటమే తప్ప చేతులతో ఏమీ లేదని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ ఆడపుల్లి వచ్చే వారం మరి ఇంకెంత రెచ్చిపోద్దా, ఏమన్నా ఆడుతుందా, ఇంకేమైనా ఉందో చూద్దాం. అలాగే మణికంఠ విషయానికి వస్తే మణికంఠ మాత్రం టూ గుడ్ అండి, ఎందుకంటే చక్కగా పర్ఫార్మెన్స్ చేశాడు, కామెడీ కూడా చేశాడు, ఎంటర్టైన్ అయితే చేశాడు. కొంచెం అతను మూడ్ స్వింగ్ నుంచి అయితే బయటకు వచ్చాడని నాకైతే అనిపిస్తుంది. మరి మిగిలిన
కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ అయ్యే టీంలో ఎవరైతే చీఫ్ గా ఉంటారో వాళ్ళ కోసం అయితే ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఆ టాస్క్ లో అభినవ్ అయితే చీఫ్ గా సెకండ్ చీఫ్ గా ఎలక్ట్ అయ్యాడు. ఈ అభినవ్ రెండు వైపులా రెండు నాలుకలు ఉన్న పదునైన కత్తి అండి. అటు మాటలతోటి ఇటు కూడా అతను అభినవ్ అయితే నాకైతే అతనిలో వేరే మనిషి ఉన్నాడని నాకైతే అనిపిస్తుంది. అతను రియల్ మనిషి ఈ వీక్ లో బయటపడుతుందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అభినవ్ చాలా డేంజర్, అది మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అందుకనే సోనియా అటు అభినవ్ని, పృథ్వీని ఫిజికల్ గా మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉన్న నిఖిల్ ముగ్గురిని మాత్రం గ్రిప్ లో అయితే పెట్టింది. అభినవ్ చీప్ గా ఏ విధంగా ఉంటాడు, అతనిలో వేరే కోణం బయటపెడుతుందా లేదా మంచివాడిగా మారతాడా, ఆ క్లాన్ ని మంచిగా నడిపిస్తాడా, ఇంకా మరిన్ని అరాచకాలు చేస్తారా, ఇవన్నీ చూడాలంటే మీరు ఇంకా బిగ్ బాస్ ని ఫాలో అవ్వాలండి. ఈ సండే వచ్చే ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పటి వరకు జరిగిన విషయం అయితే టూకీగా ఇది. నాగ్ సార్ ఇంకా కొంచెం బాగా సోనియాని అటు యష్మిని కొంచెం గట్టిగా మందలించుంటే బాగుండేదండి. అలాగే శేఖర్ భాష గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న అతను హౌస్ లో ఉన్న ఉపయోగం ఏమి లేదు. ఆదిత్య ఓం ఆయన కూడా పెద్దగా ఉపయోగం లేదు. వీళ్ళిద్దరు అయితే వేస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ వారం ఈ వీక్ శేఖర్ భాష గారు అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూద్దాం.